దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిపి చూపించాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు సీఎం రేవంత్. సీఎం సవాల్ని స్వీకరిస్తున్నామని ఒక్క సీటుకు మించి గెలిస్తే రేవంత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని టీవీ9 బిగ్ డిబేట్ లో ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్. చేవెళ్ల జనజాతర సభా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సవాల్ విసిరారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిచి చూపించాలన్నారు. తనను సీఎం అభ్యర్థిగా ముందే ప్రకటించి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి ఉంటే ఇప్పుడు వచ్చినన్ని సీట్లు కాంగ్రెస్ కు వచ్చేవి కావన్న కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ తిప్పికొట్టారు. కార్యకర్త స్థాయి నుంచి ఎదిగి వచ్చారని అల్లాటప్ప అనుకోవద్దని హెచ్చరించారు ఆయన. ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ ని సవాలు విసురుతున్నా. బిడ్డ ఇయ్యాల నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9985277715. నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లాటప్పగాడని? అల్లాటప్పగాలం కాదు, అవులగాలలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. రేవంత్ రెడ్డి సవాల్ టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో ప్రకంపనలు క్రియేట్ చేసింది. సుమన్ గారు విన్నారా? ఒక్క సీటు తెచ్చుకొచ్చి చూపించండి అని చెప్పి సవాల్ విసురుతున్నారు. ఇప్పుడు నేను కూడా సవాళ్ళు విసురుతున్నా మరి రేవంత్ రెడ్డి గారికి. ఒక్క సీటు గెలిస్తే ఈయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాడా? ఈయన వాళ్ళ చేవేళ్లలో సవాల్ ఇసిరిండు కదా. ఒక్క సీట్ అన్న గెలువురు కేటీఆర్ దమ్ముంటే చూసుకుందామని మాట్లాడుతున్నాడు కదా. మేము కూడా బీఆర్ఎస్ పార్టీగా మరి సవాల్ విసురుతా ఉన్నాం. స్వీకరిస్తాడా ముఖ్యమంత్రి? ఆయన అన్నదే ఆయనకు అడుగుతా ఉన్నా నేను. ఒక్క సీటు మేము గెలిస్తే మరి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాడా? సవాల్ను స్వీకరిస్తున్నామని బాల్క సుమన్ చెప్పారు. అయితే సవాల్ స్వీకరించాల్సింది బాల్క సుమన్ కాదన్నారు కాంగ్రెస్ నేత నర్సారెడ్డి. రేవంత్ సవాల్ను కేటీఆర్ స్వీకరించాలన్నారు నర్సారెడ్డి. తెలంగాణలో బీఆర్ఎస్ 10 సీట్లకు పైగా కాంగ్రెస్ కి ఏం సవాల్ చేస్తారు? డబుల్ డిజిట్ తెచ్చుకుంటామని కాంగ్రెస్ కి ఎలా సవాల్ చేస్తారు? మాట్లాడమండి 1000%. ఇప్పుడు ఒక నిమిషం ఉండండి. ఇప్పుడు నేను ఏమంటున్నా క్లియర్ చెప్తాను. ఒక్క సీట్ కూడా మీకు రాదని రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా. ఒక్క సీట్ కాదు డబుల్ డిజిట్ వస్తుంది. మరి ఒక్క సీట్ దాటితే మీరు మీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని రేవంత్ అంటున్నారు. ఛాలెంజ్ చేస్తారా? రమ్మనండి కేసీఆర్ నో కేటీఆర్ నో రమ్మనండి. 1000% వాళ్ళ స్థాయిలో మీకు ఆ శక్తి ఉంటే మీకు ఆ ధైర్యం ఉంటే మీరు ఆ ఛాలెంజ్. నర్సారెడ్డి గారు నా మాట వినండి, నన్ను మాట్లాడియండి. ముఖ్యమంత్రి గారు ఇవాళ అక్కడ చేవేల సభలో ఏం మాట్లాడారు? మీకు ఒక్క సీట్ కూడా రాదన్నారు. మరి ఒక్క సీట్ మించి వస్తే మీరు రాజీనామా చేస్తారని నేను అంటున్నా. ఎట్ ద సేమ్ టైం ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. మేము 10 సీట్లకు పైగా సాధిస్తామని చెప్పి నేను చెప్తా ఉన్నా. నెంబర్ 1. నెంబర్ 2, వారు పదే నర్సారెడ్డి గారు మాట్లాడుతూ కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే 30 సీట్లు కూడా రావని కేటీఆర్ గారు అన్నారు అని చెప్పి నేనేమంటున్నా. రజనీ గారు నేనేమంటున్నా ఒక్క సీట్ కూడా రాదంటుంది కదా. ఒక్క సీటు మించి వస్తే రాజీనామా చేస్తారని కేటీఆర్ తో చెప్పించాలంట. మీరు మాట్లాడండి కదా. సందర్భం వచ్చినప్పుడు కేటీఆర్ గారు ఖచ్చితంగా మాట్లాడతారు. ఇంకో విషయం ఇక్కడ ఏం చెప్తున్నా, ఇంకో విషయం సవాల్ విసిరిండు. ఒక్క సీట్ కూడా రాదన్నాడు సుమన్ గారు. అంటే ఒక్క సీట్ కు పరిమితం అయ్యండి. ఒక్క సీట్ అయితే మీకు గ్యారెంటీ గెలుచుకుంటామని చెప్తున్నాడు. ఒక్క సీట్ గెలుస్తారా మీరు? నర్సారెడ్డి గారు రేవంత్ గారి స్కూల్లో ఏరినాక మీరు కూడా ఇట్లా మారిపోతారు అనుకోలేదన్నా. నువ్వు కూడా రేవంత్ రెడ్డి లెక్క ఒక్క సీట్ గెలుచుకుంటాం అన్నారు కదా. ఒక్క సీట్ పాత స్కూలే. రేవంత్ రెడ్డి నర్సారెడ్డి అంతా తెలుగుదేశం స్కూల్. ఇది పాత స్కూలే. లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లు ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు క్రియేట్ చేశాయి.